ఓం శాంతి. మే 11వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. కావున సుల్టాగా అవ్వండి, అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహమని భావించడమే ఉల్టాగా అవ్వడం. ప్రశ్న: ఏ ఒక్క మాటను అర్థం చేసుకుంటే బేహద్ వైరాగులుగా అవ్వగలరు? జవాబు: పాత ప్రపంచం ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది, ఇక శ్మశానంగా అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు. ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన అవుతూ ఉందని మీకు తెలుసు. ఈ రుద్రయాన యజ్ఞంలో మొత్తం ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. ఈ ఒక్క మాట మిమ్మల్ని బేహద్ వైరాగులుగా చేసేస్తుంది. మీ మనస్సు ఇప్పుడు శ్మశానం నుండి తొలగిపోయింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రి ఎలాగైతే నేరుగా ఆత్మలతో మాట్లాడతారో అలా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఈ శ్మశానంపై మమకారాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడూ కూడా కర్మలను నిందించుకోవాల్సిన అవసరం లేకుండా, కర్మ భోగం అనుభవించకుండా ఉండేట్లుగా మంచి సంస్కారాలను ధారణ చేయాలి. రెండవ పాయింట్: తండ్రి ఎలాగైతే డ్రామాపై స్థిరంగా ఉన్న కారణంగా ఎవరిని దోషించరో, నిందించే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, అలా తండ్రి సమానంగా అవ్వాలి. ఈ డ్రామాలో ఎవ్వరి దోషము లేదు. ఇది ఖచ్చితంగా అక్యురేట్గా తయారు చేయబడింది. ప్రశ్న: వరదానము. ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకొని శ్రమ నుంచి ముక్తులుగా అయ్యే అధికారి ఆత్మ భవ. వివరణ: ఎవరైతే వరదాత పిల్లలుగా ఉంటారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానం స్వతహాగా లభిస్తుంది. వరదానాలే వారి పాలన చేస్తాయి. వరదానాల పాలన ద్వారానే వారు పాలింపబడతారు. ఏ శ్రమ లేకుండా ఇన్ని శ్రేష్టమైన ప్రాప్తులు ప్రాప్తించడం అంటే వరదానమని అంటారు. ఇప్పుడు మీరు జన్మ జన్మల ప్రాప్తికి అధికారులుగా తయారయ్యారు. ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తుంది. ఇక మీదట కూడా లభిస్తూ ఉంటుంది. అధికారి ఆత్మలకు దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధం ద్వారా వరదానాలే వరదానాలు లభిస్తూ ఉంటాయి. బాబా అంటున్నారు, శ్రమ చేయకండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితం అంటే బాబా నుంచి వరదానాలు తీసుకుంటూ వరదానాలలో పాలింపబడే జీవితం. వరదానము అంటే దానిలో ఎలాంటి శ్రమ ఉండకూడదు. సదా ఈ స్మృతిలో ఉండాలి, మనం ఎవరి పిల్లలము? వరదాత యొక్క పిల్లలము. స్లోగన్: సమయం యొక్క వేగానుసారం పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చేయండి. సమయం ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తుందో బాబా అంటున్నారు, పురుషార్థాన్ని కూడా అంతే తీవ్రం చేయండి. అచ్చా, ఓం శాంతి.